రోజుల క్రితం సాక్షి టీవీలో జరిగినటువంటి ఘటన మీ అందరూ కూడా చూశారు. రాజధాని రైతులుగా రాజధాని మహిళలుగా మీ అభిప్రాయం ఏంటండి? దాని పట్ల మీరు వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించడం ఏంటండి? వ్యతిరేకించడం కాదు, వాడు దొరికితే మొన్న చెప్పులతో ప్లకార్డులు ఫ్లెక్సీలకి చెప్పాము, దొరికితే మాత్రం మేము మిగల్చమండి. అసలు ఆ రకంగా బాధపడుతున్నాం ఈరోజు. మా నిజంగా తను అన్న రోజు నుంచి మేము అసలు నిద్రాహారాలు మాని అన్నం మాని ఏది అన్నం తిందామని తినబుద్ధి అవ్వట్లేదండి. ఇళ్లల్లోంచి బయటికి రాని ఆడవాళ్ళని జగన్మోహన్ రెడ్డి రోడ్డుకు లాగాడు. 4 ఏళ్ళు అనుభవించాం. ఎన్ని బాధలు పడ్డాం. అమరావతి మహిళలు పట్టు చీరలు కడుతున్నారు, అమరావతి మహిళలు బంగారు గాజులు వేస్తున్నారు, అమరావతి మహిళలు అందంగా ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ వీళ్ళు సాక్షి ఛానల్లో కూర్చొని ఎన్నోసార్లు చేశారు. అప్పుడు మేము పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. అప్పట్లో మేము కంప్లైంట్లు పెట్టినా కూడా ప్రభుత్వం మరి లెక్క చేయలేదు, వినిపించుకోలేదు. మా మొర విన్నోళ్లే లేరండి. అయినా మేము వేదన అనుభవించాము. మా లక్ష్యంతో ముందుకే వెళ్ళాము తప్ప మేము వెనక దగ్గర ఎన్నైనా పడ్డాం. ఈ రోజుకి అయిపోయింది కదా అని చెప్పి మా పనులు మేము చేసుకుంటాం. ఇళ్లలో గరిటలు తిప్పే ఆడవాళ్ళం, మేము వంటలు చేసుకునేవాళ్ళం. అలాంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ ఒకసారి వీళ్ళు ఖాళీగా ఉన్నారు, వీళ్ళ మనసు ఏదో ఒకటి వీళ్ళకి ఎసరాలని చెప్పి ఈ రోజున మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒక జర్నలిస్ట్ ఎలా ఉండాలండి? కొమ్మినేని శ్రీనివాస్ గారు గతంలోనండి లక్ష్మీ పార్వతిని ఏదో ఒక మాట ఒక అనలిస్ట్ ఫోన్లో అన్నాడండి. ఫోన్లో అంటే నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా, ఆడవాళ్ళని గౌరవించాలి, నీకు అక్క చెల్లెలు లేరా, అమ్మలు లేరా అని ఈయన మరి కొమ్మినేని శ్రీనివాస్ గారు యాంకర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ గారే మరి నానా మాటలు మాట్లాడు ఛానల్లో. ఆ ఒక్క చిన్న మాట ఆమెను లక్ష్మీపార్వతిని అన్నందుకే అన్ని మాటలు మాట్లాడాడే. మరి ఇంత పెద్ద మాట వాడినప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు ఈ కొమ్మినేని శ్రీనివాసు? ఆ కృష్ణంరాజును మాట్లాడితే అసలు అది ఎంత పెద్ద మాట అండి. అమరావతి చుట్టూనా అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి మీద పరుగులు పెడుతుంది, అందరూ వస్తున్నారు, వర్కర్లు బోళ్ళు పనులు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలు కూడా వచ్చి బతుకుతున్నారు, కాలేజీలు పిల్లలు వస్తున్నారు. ఎంత బాధ ఉంటుందండి. కాలేజీల్లో పిల్లల్ని చదివించే పేరెంట్స్ లక్షలు పెట్టి ఇక్కడ చదివించుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారండి? వేసుల ఊర్లో మేము మా పిల్లల్ని ఉంచామా అని మరి ఒకటే ఫోన్లు ఎలా ఉన్నారు, ఏంటి అక్కడ జరుగుతున్నాయి, వేసుల రాజధాని అంటున్నారు. మరి లక్షలు కూడా అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడంలో భాగంగానే వ్యాఖ్యలు చేసినట్టుగా పరిగణించవచ్చా? ఇది కేవలం అమరావతిని అభివృద్ధి పరచకుండా అడ్డుకోవటానికి మళ్ళీ భూస్థాపితం చేయాలని గతంలో మరి ముంపు ప్రాంతం అని, ఎడారని, శ్మశానం అని ఏ రకంగా అయితే ప్రచారాలు చేశారో మళ్ళీ అలాంటి ప్రచారమే తెర మీద తీసుకురావాలని చెప్పి అప్పట్లో చేసిన ప్రచారాలను మేము సాక్ష్యాలతో సహా రుజువు చేసామన్నాయి. కాదని తేలిపోయింది. ఇప్పుడు ఈ మహిళల మీద పెడితే ఈ మహిళలు పోట్లాడుకుని వీళ్ళు వస్తారు, కులాలు మతాల మీద పెడదామని చెప్పి ఆ రకంగా మరి వాళ్ళే రెచ్చిపోయి గొడవలు పడుతూ ఉంటారు. అక్కడ భయపడి ఏ కంపెనీ రాదు, మీరు ఈ కాలేజీలు కూడా ఎత్తేసుకొని పారిపోతారు, ఈ పిల్లలు కూడా ఎవడు చదివించడని చెప్పి దీని వెనక వీళ్ళు అన్నారని వీళ్ళిద్దరు కాదండి, దీని వెనక పెద్ద కుట్రే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం స్క్రిప్ట్ మొత్తం సజ్జల రామకృష్ణ గారు ఈ స్క్రిప్ట్ రాశాడండి. దీన్ని అమలు జరపమంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటండి, ఇప్పుడు దీనికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. దాన్ని సమర్థిస్తూ ఇంకా శంకర్ జాతి అని చెప్పి ఇంకో 2-3 వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాలనుకున్నారు, అసలు ఇంకా ఏమేం చేశారు దాని గురించి? శంకర జాతి అంటే మాకు తెలియదండి. మరి ఆ జాతి ఎట్టుంటుందో గత 4 ఏళ్ళలో చూసామండి శంకర జాతిని. 4 సంవత్సరాల నుంచి శంకర జాతిని చూసాము. మరి ఇక ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి ఓహో శంకర జాతి అంటే గతంలో చూసాం కదా, వీళ్ళందరూ దుష్ట శతుష్టం, వీళ్ళందరూ శంకర జాతి అంటారు అనుకుంటున్నామండి. శంకర జాతి అసలు ఏంటండి ఆ మాటలు ఏంటండి? అంత పెద్ద మాట వేసెలు అన్న దానికేమో నువ్వు స్పందించకుండా ఎవరో 4 ఆడాళ్ళు పాపం మాకు బాధ వచ్చి ఏదో చెప్పులతో ఒక ఫ్లెక్సీని చెప్పులతో కొడుతుంటే దాన్ని చూడలేక రాక్షసులు శంకర జాతి అని తను అన్నాడంటే తనేమనాలండి? తనునేమనాలి? తను భార్యా బిడ్డలను ఏమనాలి? తను కన్న తల్లిని మేము ఏమనాలి చెప్పండి? మాకు సంస్కారం ఉందండి. అసలు ఆ రకంగా మాట్లాడంటే ఆయన ఇవాళ కూడా వాళ్ళు కొంచెం కూడా అది కూడా వాళ్ళు సిగ్గుపట్టలేదు. మనం ఇలా అన్నామని దాన్ని వెనక తీసుకోవటం కానీ సారీ చెప్పడం కానీ ఏమీ చేయలేదు. ఇంకా ముందుకు రెచ్చిపోతానే ఉన్నారు. ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు నేను సారీ చెప్పాను అయినా వదలరా అని చెప్తున్నారు ఆయన. ఏమండి సారీ ఎప్పుడండి చెప్పింది? నాకు 70 ఏళ్ల వయసు లేదా, 70 ఏళ్ల వయసులో గౌరవించాలంటే గతంలో 75 ఏళ్ల వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? సరే నీ 70 ఏళ్ల వయసు గౌరవించాలి. నువ్వు మాట్లాడినప్పుడు వెకిల్లో నవ్వినప్పుడు నీకు 75 ఏళ్ల వయసు అని గుర్తు రాలేదా? నీ నోటితో నిన్ను ఏమన్నా అంటారేమో, నిన్ను ట్రోల్ చేస్తారేమో, నేను కూడా విన్నాను, టైమ్స్ ఇండియాలో విన్నాను అన్నప్పుడు నీ వయసు 70 ఏళ్ళని నీకు గుర్తు రాలేదా? ఇవాళ పోలీసులు రాగానే 70 ఏళ్ళని సడన్గా ఇప్పుడు గుర్తు రావడం ఏంటండి? మరి ఆయన మాట్లాడేటప్పుడు 70 ఏళ్ల వయసుని గుర్తు రావాలి.
నువ్వు సెక్స్ వర్కర్లు వేసులు అన్నప్పుడు 70 ఏళ్ళు వ్యక్తులను గుర్తు రావాలి, అన్నోని ఖండించాలి. నువ్వు అలా మాట్లాడకూడదు, ఇది డిబేట్ జరుగుతుంది, మహిళలు హట్ అవుతారు, అలా మాట్లాడకూడదు, అలాంటిది కాదు మన ఛానల్, మన ఛానల్ అలా చేయకూడదు నువ్వు చెప్పాలి. అలా చెప్పకుండా నువ్వు సపోర్ట్ చేసి కృష్ణరాజుని మరి ఇష్టం వచ్చినట్టు నువ్వు మళ్ళీ ఇంకా పెంచి నువ్వు నవ్వుతా ఎకిల్ నవ్వులు నవ్వుతా ఉంటే దాన్ని ఏమంటావు డిబేట్లు అని చెప్పి ఇలా కూర్చోబెట్టి ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, అలానే కించపరిచేటటువంటి వ్యాఖ్యలు చేయడం అసలు ఎటుపోతుందంటారు ఈ సమాజం మొత్తం కూడా? ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కదానికే కాదండి, దేశం మొత్తం సిగ్గుపడేలా ఉంది, దేశం మొత్తం కూడా బాధపడేలా ఉంది. మానసిక క్షోభను అనుభవిస్తున్నామండి అమరావతి రైతులమే కాదు, అన్ని చోట్ల చేస్తున్నారండి. వైజాగ్లో, కర్నూలు, అనంతపురం అన్ని చోట్ల స్పందిస్తున్నారు మహిళలు. ఇది ఒక అమరావతి అందరికీ క్యాపిటల్, అమరావతి అందరినీ అన్నట్టు చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఈ మంగళగిరిలో కూడా ఉన్నారనమాట. వాళ్ళు చెప్తున్నారు కదా 120 సంస్థలు ఉన్నాయంట. అంటే ఎంత బాగా సర్వే చేశారో చూడండి, 120 సంస్థలు ఉన్నాయంట. మరి అంటే వర్కులు చేసే సంస్థలు మాకు కూడా తెలియదు. అయ్యా నాయన నువ్వు మరి ఆ 120 సంస్థల మధ్య నువ్వు కూడా ఉండవేమో ఒకసారి చూసుకో, మరి నీ ఫ్యామిలీలు కూడా ఉండయేమో చూసుకో. మాకైతే తెలియదు అయ్యా, నువ్వు చెబితే ఏంటనే కొత్తగా మరి మేము ఇక్కడ ఇన్నేళ్ళ నుంచి మేము ఉంటున్నాం, మా తాత ముత్తాతలు కూడా భూములు ఇచ్చారు, కానీ మాకు ఈ వర్కర్లు వేసులు ఉంటారని మాకు చెప్పలేదయ్యా. నువ్వు చెబుతున్నావు కాబట్టి మరి నీ చుట్టాలు, నీ రిలేటివ్స్, నీ ఫ్యామిలీలు అందులో ఉండయేమో నువ్వు చూసుకో. ఎటువంటి న్యాయం ఆశిస్తున్నారు మీరు రాజధాని మహిళలుగా? మాకు మాత్రం వాళ్ళిద్దరికి బయటికి రాకుండా శిక్ష పడాలండి. ప్రభుత్వం బయటికి వాళ్ళిద్దరు ఎప్పటికీ బయటికి రాకూడదు, జైల్లోనే మగ్గాలి. దాన్ని చూసి ఎవడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో కదా దేశంలోని ఎవరు కూడా మహిళల్ని ఇలాంటి మాటలు మాట్లాడకూడదని బుద్ధి తెచ్చుకోవాలి. అంటే వీళ్ళకి అంత ఘోరంగా శిక్ష ఉండాలండి. అది వెయ్యకపోతే ఈ ప్రభుత్వం మేము మాత్రం ఊరుకునేది లేదు. అమరావతి మహిళలు ఏ నాటికైనా మేము ఊరుకునేది లేదు. వాళ్ళిద్దరికి మా చేతుల్లో రాసి పెట్టే ఉంది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము ఎన్నో బాధలు పడుతున్నాము, కష్టాలు పడ్డాం, ఉద్యమాలు చేసి ఆరోగ్యాలు బాగొట్టుకున్నాం. ఇవాళ మళ్ళీ మా మనసు మీద ఆస్తులు పోయిన రోజు కూడా మేము ఎంత బాధపడలా, మమ్మల్ని రోడ్డు ఎక్కిన రోజు కూడా మేము బాధపడాలి. అయ్యో మనం త్యాగం చేసామే, మరి అందరి కోసం ఇచ్చామే, పోరాడి తెచ్చి పెడదాం అనుకున్నాం, కానీ ఇవాళ మా జీవితాలే తారుమారు చేసి మరి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా పిల్లల్ని ఏమంటున్నారు. మా మందనం గ్రామంలో 3 పెళ్ళిళ్ళు చెడిపోయినాయండి 2 రోజుల నుంచి. పిల్లల్ని ఇస్తామని మీది వేసల రాజధాని అన్నారు, మేము చేసుకోం మీ పిల్లలని. 3 పెళ్ళిళ్ళు చెడిపోయినాయి. రేపు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు బయట పిల్లల్ని ఎవరిస్తారని మా అబ్బాయిలు ఉన్నారు, మా బయట పిల్లల్ని ఇస్తారా? వేసల రాజధాని అన్నారు, వీళ్ళకి ఎయిడ్స్లు అంటున్నారు, పిల్లలకి ఎయిడ్స్లు ఉన్నాయేమో, మేము ఎందుకు ఇస్తాం ఏమంటారు. మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వు, మా ఆడపిల్లలు ఎవడు చేసుకోడు, మరి మేమేమవ్వాలి? మరి ఈ రకంగా ప్రచారం చేస్తుంటే అసలు ఏంటండి గవర్నమెంట్? ఇది ఇక్కడితో కాదండి, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ గారు కూడా దీన్ని కలగజేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష, కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా కలగజేసుకొని ఈ విషయంలో మాత్రం ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, ఇది దేశ సమస్య. అస్సలు ఊరుకునేది లేదు. వీళ్ళు ఏ ప్రభుత్వం వదిలినా, పోలీసులు వదిలినా కూడా మేము వీళ్ళని వదిలిపెట్టేది లేదు. మాకు దొరికితే మనం ఊరుకునేది లేదు. వీళ్ళని అసలు అమరావతికి ఇప్పుడు కూడా మేము పోరాడామండి. ఇప్పుడు కూడా తను పోలీసులు అడ్డముండి ఇదిగో 100 మందిని పోలీసులను పెట్టుకొని ఆ పాటికి ఎక్కిపోయాడు అనమాట. అంత భయం ఉన్నవాడు, అంత పారిపోయేవాడు, నువ్వు ఎందుకు మాట్లాడాలి, నోరుంది కదా అని, ఛానల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవరా. ఆ సాక్షి ఛానల్ భారతిరెడ్డి గారు నేను ఒక్క మాట మేము మాట్లాడాల. సాక్షి ఛానల్ బ్యాన్ చేసి పారేయాల్సిందే, వాళ్ళిద్దరిని జైల్లో ఉంచాల్సిందే, వాళ్ళని తీసి పారేయాల్సిందే. మాకు మాత్రం అది సారీ చెప్పేయాల్సిందే. బయటకు వచ్చి భారతిరెడ్డి గారు సారీ చెప్పాలి. ఛానల్ ఆమెది, వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు మాట్లాడారు, ఆ అమరావతి మహిళలకు భారతిరెడ్డి గారు సారీ చెప్పాల్సిందేనండి.